ఓకే, నెక్స్ట్ టాపిక్ మెటా వ్యూ పోర్ట్. అంటే మనం హెడ్ ఎలిమెంట్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ గురించి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఇప్పుడు మెటా వ్యూ పోర్ట్. ఈ మెటా వ్యూ పోర్ట్ గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, సింటాక్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ముందు మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైజ్ విడ్త్ కామా ఇనిషియల్ స్కేల్ 1. ఇది మనం విఎస్ కోడ్లో చూద్దాం. ఓకే, సో ఇది అసలు దీన్ని ఎందుకు ఇవ్వాలి, పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ ఇచ్చాను చూడండి, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఈ హెచ్ఎఫ్ అంటే ఏంటంటే ఈ యాంకర్ పాయింట్ ద్వారా మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే, మన వెబ్ పేజ్ నుంచి వేరే వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఇవ్వచ్చు. ఇది ఫర్దర్ క్లాసెస్లో మీకు బాడీ ఎలిమెంట్స్లో మనం ఈ లింక్స్ గురించి చెప్పుకుంటాం. సో అక్కడ వస్తుంది, జస్ట్ ఒక ఐడియా కోసం. ఇప్పుడు చూడండి, మనం ఇది ఈ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి కాబట్టి మన పేజ్ నుంచి దీన్ని ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇగొట్ట ఆటోమేటిక్గా ఏమైంది, ఇక్కడ knls.in కోర్సెస్ అనేది ఒక లింక్ వచ్చింది. దీని మీద క్లిక్ చేశాను. ఓకే, ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వెబ్ పేజ్ ఇది డిజైన్ చేసిన తర్వాత మనకు ఒక డౌట్ రావచ్చు. ఇది అసలు మనకి ఫోన్స్లో ఎలా ఓపెన్ అవుతుంది, ట్యాబ్స్లో ఎలా ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్లో కూడా డిఫరెంట్ రెజల్యూషన్స్ ఉన్న స్క్రీన్స్ వాడతాం మనం. ఏ స్క్రీన్లో ఎలా ఉంటుంది అన్నది చెక్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఇలా అని చెప్పి ఏదైనా బ్రౌజర్ని మినిమైజ్ చేసి ఇలా చెక్ చేయడం అన్నది జరిగేది అనేది ఓకే కాదు కదా. సో అప్పుడే మనకి ఒక టూల్ ఉంటుంది, అంటే సిమ్యులేటర్ అంటాం. అంటే ఏదన్నా ఒకటి ఎలా వర్క్ చేస్తుంది అనేది చూడాలంటే, ఇప్పుడు చూడండి, ఫ్లైట్ నేర్చుకునేవాడు ఎలా నేర్చుకుంటాడు, సైకిల్ నేర్చుకునేటప్పుడు 4-5 సార్లు ఎన్నిసార్లు పడితే అది బాగా వస్తుంది అంటాం, అంతేనా? ఫ్లైట్ కూడా అదేవిధంగా ఒకసారి పడితే 4 సార్లు పడితే కనుక బాగా వస్తుంది అంటాను ఉంది అక్కడ. సో కొన్ని విషయాలు ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా చూడాలంటే కొన్ని సిమ్యులేటర్స్ కావాలి. ఇప్పుడు ఫ్లైట్ లెర్నింగ్ వాళ్ళకి ఏం చేస్తారు, సిమ్యులేటర్స్ వాడతారు. సో అంటే రియల్ టైం అలా ఉన్నట్టు ఉంటుంది, బట్ అది ఫ్లైట్ కాదు, రియల్ ఫ్లైట్ లాగా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ ట్రైనింగ్ ప్రాసెస్లో మనం అక్కడ ఫ్లైట్ సిమ్యులేటర్స్ని ఎలా యూజ్ చేస్తాము. సిమిలర్లీ ఇక్కడ కూడా మన వెబ్సైట్ మనమేమో డిజైన్ చేసేదేమో డెస్క్టాప్ మీద డిజైన్ చేస్తాం. మళ్ళీ ఆ డెస్క్టాప్లో కూడా స్క్రీన్స్ కొంతమంది ఏమో 21 ఇంచెస్ స్క్రీన్ వాడతారు, ఇంకోళ్ళు ఇంకో ఇంచెస్ స్క్రీన్ వాడతారు. ఇలా డిఫరెంట్ వేరియంట్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు. లేదా వేరియంట్ ఫోన్స్, మనకి ఐఫోన్లో ఎలా ఉంది, లేకపోతే మీ పిక్సెల్ ఫోన్లో ఎలా ఉంది, ఇలా రకరకాల ఫోన్స్, డిఫరెంట్ ఫోన్ సైజెస్ ఉంటాయి కదా, వాటిలో ఏది ఎక్కడ ఎలా డిస్ప్లే అవుతుంది అన్నది చెక్ చేయాలి. ఓకే, దానికి ఏంటంటే మీకు ఒక డెవలపర్ టూల్ అని చెప్పి కమాండ్ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ప్రతి బ్రౌజర్లో కూడా మీకు ఈ డెవలపర్ టూల్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ F12 కానీ Ctrl+Shift+I కానీ కొట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేసాం. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం F12 ఇది కొడితే ఇలా డెవలపర్ టూల్స్ అని చెప్పి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ డెవలపర్ టూల్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది చాలా యూస్ఫుల్ మనకి. బట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పార్ట్ మాత్రం ఏంటి, ఈ డివైస్ టూల్ బార్ గురించి చెక్ చేసుకుంటూ వద్దాం. ఓకే, సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ అవ్వాలి అంటే ఏం చెప్తున్నాం, డెవలపర్ టూల్స్ F12 కానీ Ctrl+Shift+I కానీ. 2 షార్ట్ కట్స్ ఎందుకు, ఒకటే చాలు కదా. 2 ఎందుకు ఇచ్చాడు? మీరు Ctrl+Shift+I కొట్టినా F12 కొట్టినా ఒకటే అంటున్నాం. మరి 2 ఎందుకు ఇచ్చాడు అంటే, కొన్ని సిస్టమ్స్లో మీరు ప్రజెంట్ PC వాడుతున్నారు, మ్యాక్లో F12 అన్నది దేనికో కన్ఫిగర్ చేసి ఉందనుకోండి. ఫంక్షన్ కీస్ అనేవి ఏమవుతాయి అంటే ఒక్కొక్క వాటిలో వేరియేషన్ ఉంటాయి. సో ఆ F12 యూజ్ చేసినప్పుడు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అక్కడ ఏదైనా ఉందనుకోండి, మీకు అక్కడ వర్క్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే Ctrl+Shift+I కొట్టుకుంటాం. సో దీనికన్నా బెటర్ ఏంటంటే అక్కడ F12 పని చేస్తుంది. అండ్ మరి F12 ఎందుకు డైరెక్ట్గా Ctrl+Shift+I అవ్వచ్చు కదా. అక్కడ ఏమవుతుందంటే సింగిల్ కీ ఫంక్షన్, Ctrl+Shift కీ అనేది మల్టీ కీస్ ఫంక్షన్ని యూజ్ చేయడం కన్నా సింగిల్ కీ అనేది బెటర్ కాబట్టి అలా ఇస్తాడు. సో ఎవరి కన్వీనియంట్ వాళ్ళది. 2 రకాలు ఉన్నాయి, రెండిట్లో ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి. సో ఇక్కడ ఓకే, మన టాపిక్ Ctrl+Shift+I కానీ లేకపోతే F12 కానీ కొట్టాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ డెవలపర్ టూల్స్ అనేది తీసుకున్నాం, బాగానే ఉంది. మరి ఇక్కడ
ఏమైంది ప్రత్యేకించి ఇక్కడ ఏమన్నా కనబడుతుందో చూడండి. ఇప్పుడు స్క్రీన్ సైజ్ ఇదివరకు ఇప్పటికే మారింది. ఇది ఎలా ఉంది, ఇదివరకేమో మనకి డెస్క్టాప్ వ్యూలో కనిపించింది, బట్ ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేసామో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఫోన్ మోడ్లోకి వచ్చేసింది స్క్రీన్. ఓకే, ఫోన్లో మన వెబ్సైట్ ఎలా కనబడుతుంది. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం చూడండి. ఇంతకీ మోడ్స్ ఎలా మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్గా డెస్క్టాప్ మోడ్ ఉంది. ఎప్పుడైతే మనం Ctrl+Shift+I ఇచ్చి డెవలపర్ టూల్ ఐకాన్ మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్గా ఇలా డిస్ప్లే అయింది కదా. ఇక్కడ ఈ డెవలపర్ టూల్లో డిఫాల్ట్గా మనకి ఒక ప్రీసెట్స్ ఉంటాయి. ఓకే, ఇదిగోండి చూడండి. ఐఫోన్ అని ఏ ఫోన్ అయితే మీది, ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ మోడల్ని ఇక్కడ మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా దీన్ని క్లిక్ చేసినప్పుడు అంటే డిఫాల్ట్గా ఏముంది, ఇది డెస్క్టాప్ మోడ్లో ఉంది. ఓకే, వెరాజ్ ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేసామో ఓకే ఐఫోన్ ప్రీసెట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి అసలు ఈ టూల్ బార్ యొక్క పర్పస్ ఏంటి అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. ది డివైస్ టూల్ బార్ ఈజ్ యూజ్డ్ టు The device toolbar is a feature in browser developer tools that allows web developers to దీనికోసం ఇస్తున్నాడు. ఇది ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, సిమ్యులేషన్ చెప్పుకున్నాం కదా. సిమ్యులేట్ హౌ దేర్ వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్ APIs అండ్ ఫంక్షన్స్ ఆన్ వేరియస్ డివైజెస్, స్క్రీన్ సైజెస్ ఆర్ ఓరియంటేషన్స్. ఓకే, సో డివైస్ కానీ ఓకే డివైస్ అన్నాం. డివైస్ అంటే ఫోను లేకపోతే ఐఫోన్ లేకపోతే ఏదో. మరి స్క్రీన్ సైజెస్ అంటే ఏంటి, మళ్ళీ డెస్క్టాప్ చూసుకున్నప్పుడు వేరియంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి కదా, వాటికి ఓరియంటేషన్ పోర్ట్రైట్ మోడ్లో ఎలా ఉంది, అదేవిధంగా ల్యాండ్స్కేప్లో ఎలా ఉంది. అదేవిధంగా దిస్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ రెస్పాన్సివ్ డిజైన్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ వెబ్సైట్స్ వర్క్ వెల్ అక్రాస్ డిఫరెంట్ డివైజెస్ ఇంక్లూడింగ్ డెస్క్టాప్, ట్యాబ్లెట్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ని వాడు మళ్ళీ తిరిగి రిపీట్ చేశాడు. సో ఇక్కడ మనకి కావాల్సిన టాపిక్ ఏంటి, మెయిన్ టార్గెట్ ఏంటి, ఇక్కడ మనకి ఏ విధంగా ఎప్పుడైతే ఈ జస్ట్ మినిట్ ఇక్కడ ఈ డైమెన్షన్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ఆల్రెడీ డిజైన్ చేయబడిన ప్రీసెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ ఫోన్స్లో మనకి ఆల్రెడీ మన మోడల్ యొక్క మన ఫోన్ మోడల్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎడిట్లోకి వెళ్ళండి. ఓకే, ఆల్రెడీ వాడు ఇచ్చినవి ఇంకొన్ని ఉంటే కనుక ఓకే, వాడు ఇచ్చిన దాంట్లో మీ ఫోన్ ఉంటే ఓకే. మీ ఫోన్ లేదనుకోండి, ఇక్కడ నుంచి డివైస్లోకి వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోన్స్ ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తాడు. మనం అక్కడ లోడ్ అవ్వకుండా, అన్నీ లోడ్ అవ్వకుండా కొన్ని మాత్రమే ఇక్కడ టిక్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మీ ఫోన్ లిస్ట్ ఎక్కడ ఉంది కానీ ఎనేబుల్ చేసలేదు అనుకోండి. ఇప్పుడు గెలాక్సీ S5 మీరు వాడుతున్నారు, ఎనేబుల్ చేసలేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. ఓకే, బట్ అసలు ఇక్కడ లేదు. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ యాడ్ కస్టమ్ డివైజ్లోకి వెళ్ళి ఆ డివైజ్ నేము, దాని యొక్క విడ్త్ ఎంత, హైట్ ఎంత అవి స్పెసిఫై చేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఏం చేసాం, Ctrl+Shift+I కొట్టాం. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ ఈ డివైస్ టూల్ బార్ మీద లేకపోతే Ctrl+Shift+M కొట్టిన ఆ డివైస్ టూల్ బార్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకి కావాల్సినట్టు యాక్సెస్, మనకి కావాల్సిన డిఫరెంట్ ఫోన్స్ కానీ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ కానీ మార్చుకున్నాం. ఇందులో ఇంకా కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి, అదేంటి అనేది చూద్దాం. ఓకే, కీ ఫీచర్స్, డివైస్ టూల్ బార్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఏమన్నాడు, ఆల్రెడీ మనం చూసాం ప్రీసెట్ డివైస్. ఆల్రెడీ ప్రీసెట్ డివైస్ కొన్ని ఉంటాయి. సో ఆ ప్రీసెట్ డివైస్లోంచి మీకు ఏది కావాలంటే తీసుకోమన్నాం. తర్వాత అదేవిధంగా కస్టమ్ డివైస్, మీకు అక్కడ లేని డివైస్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు, సైజెస్ ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. రెండోది ఏంటి, వ్యూ పోర్ట్ రీసైజింగ్ అన్నాడు. ఇక్కడ 2 రకాల మోడ్స్ ఉన్నాయి. ఒకటి రెస్పాన్సివ్ మోడ్ అంటాం, ఇంకోటి నాన్ రెస్పాన్సివ్ మోడ్. చూడండి ఇక్కడ మోడ్ మనకి ఓపెన్ అవ్వలేదు కదా, డెవలపర్ టూల్ మోడ్. ఇక్కడ క్లిక్ చేయండి, ఇప్పుడు ఇది డెవలపర్ మోడ్లో ఓపెన్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ప్రీసెట్స్లోంచి తీసుకున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం
ఇక్కడ క్లిక్ చేస్తే రెస్పాన్సివ్ మోడ్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైంది చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎంత సైజ్ కావాలంటే అంత సైజు మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రికార్డ్లెస్ ఆఫ్ టైప్ ఆఫ్ మోడ్ డివైస్, ఏ డివైస్ మీరు వాడుతున్నారు ఇవన్నీ అక్కర్లేదు. జస్ట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో ఎలా కనబడుతుంది ఏంటనే రెస్పాన్సివ్ మోడ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సైజింగ్ కర్సర్ ఎనేబుల్ అవుతుంది. దాని ప్రకారం మీకు డిఫరెంట్ సైజెస్ అనేవి కనబడటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ రెస్పాన్సివ్ మోడ్ తీసేసామో ఇప్పుడు మీరు దీన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయడానికి ఉంది, రీసైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. రెస్పాన్సివ్ మోడ్లో ఉంటేనే రీసైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీకు టచ్ స్క్రీన్ మీద ఏ విధంగా ఎనేబుల్ అవుతుంది మనకి పాయింట్ ఒక హ్యాండ్ సింబల్ ఏమంటాం, ఎమ్యులేషన్, టచ్ ఎమ్యులేషన్ అంటాం. ఈ టచ్ ఎమ్యులేషన్ అన్నది అంటే మనం స్క్రీన్ని ఏ విధంగా అయితే టచ్ స్క్రీన్స్ని ఏ విధంగా అయితే ఎమ్యులేట్ చేస్తాం ఆ విధంగా మనకి ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో అది రెస్పాన్సివ్ మోడ్కి, నాన్ రెస్పాన్సివ్ మోడ్కి, అంటే ప్రీసెట్ మోడ్, రెస్పాన్సివ్ మోడ్ అనుకోండి. లేకపోతే ఓకే, రెస్పాన్సివ్ మోడ్లో ఉంటే మనకు కావాల్సిన సైజు మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా చూసి. అలాగా అంటే ప్రీసెట్ మోడ్స్ ఏమైనా ఉంటే కనుక ఆ ప్రీసెట్ మోడ్ నుంచి మనకు కావాల్సిన సైజుని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఓరియంటేషన్, మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఓరియంటేషన్ అన్నది, ఫోన్స్లో వాటిలో మనం యూజ్ చేస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక ఫోన్ మోడల్ తీసుకున్నాను. ఈ ఫోన్ మోడల్ తీసుకున్నప్పుడు ఇది ఎలా ఉంది, పోర్ట్రైట్ మోడ్లో ఉంది, కానీ వాడు ల్యాండ్స్కేప్లో పట్టుకున్నాడు అనుకుందాం. ఓకే, స్క్రీన్ అడ్డంగా తిప్పాడు, అప్పుడు అలా కనబడుతుంది. ఓకే, సో ఇదొక ఫీచర్. నెక్స్ట్ వన్, నెట్వర్క్ థ్రాట్లింగ్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే చూడండి, సిమిలర్ డిఫరెంట్ నెట్వర్క్ కండిషన్స్ సచ్ యాజ్ ఫాస్ట్ 3G, స్లో 3G లేకపోతే ఆఫ్లైన్. దిస్ హెల్ప్స్ టెస్ట్ హౌ యువర్ సైట్ పర్ఫార్మెన్స్ అండర్ వేరియస్ నెట్వర్క్ స్పీడ్స్ అండ్ కండిషన్స్. మీకు ఇక్కడ చూడండి, నో థ్రాట్లింగ్ అని ఉంది కదా. ఇక్కడ మిడ్ టైర్ మొబైల్ అని పెట్టాం అనుకోండి, అదేమవుతుందంటే మిడ్ టైర్ మొబైలింగ్ అని పెట్టాక F5 కొట్టండి, అప్పుడు జనరల్ నెట్వర్క్ స్పీడ్స్లో ఇది ఎలా పనిచేస్తుంది. అదేవిధంగా లో ఎండ్ ఇది క్లిక్ చేస్తే కనుక లో ఎండ్ నెట్వర్క్ స్పీడ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఎలా ఓపెన్ అవుతున్నాయి. ఓకే, అదేవిధంగా అసలు ఆఫ్లైన్లో ఇది మన సైట్ ఎలా ఓపెన్ అవుతుందో లేదా ఆఫ్లైన్లో. అంటే కొన్ని సైట్స్ ఆఫ్లైన్లో ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉండేట్టు పెడతాం, కొన్ని ఓపెన్ అవ్వవు. సో అప్పుడేంటి, నో ఇంటర్నెట్ అని చెప్పి, అంటే ఆఫ్లైన్ ఉంటే ఇక్కడ నో ఇంటర్నెట్ అని డిస్ప్లే అయింది కానీ మీ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. కొన్ని వెబ్ పేజెస్కి ఏంటంటే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదా అన్న ఫీచర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి పెట్టినప్పుడు అది ఎలా పనిచేస్తుంది, ఆఫ్లైన్లో ఎలా డిస్ప్లే అవుతుంది అనేది డిస్ప్లే చేయడానికి ఇది. సో ఇక్కడ చూడండి, మిడ్ టైర్ పెట్టాం లేదా నో థ్రాట్లింగ్ పెట్టాం, కానీ ఏమంటే ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి, F5 కొట్టండి మళ్ళీ. ఓకే, అప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, టచ్ ఎమ్యులేషన్. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నది టచ్ ఎమ్యులేషన్. ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసినప్పుడు ఎమ్యులేటర్ అనేది, టచ్ ఎమ్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టచ్ స్క్రీన్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ యానిమేషన్, డబుల్ క్లిక్ చేసినప్పుడు యానిమేట్ అవ్వాలి. టచ్ చేసినప్పుడు మౌస్ ద్వారా అయితే డబుల్ క్లిక్ అంటాం. అక్కడ స్క్రీన్స్లో అయితే ఈ ట్యాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలా ఫంక్షన్ అవుతుంది, ఈ యానిమేషన్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం చెక్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, స్క్రీన్ షాట్ క్యాపబిలిటీస్ అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో మీకు మీ క్లయింట్, మీ కస్టమర్, ఓకే, మీ క్లయింట్ ఏమడిగాడంటే నాకు నా వెబ్ పేజ్ డిఫరెంట్ స్క్రీన్స్లో ఎలా ఓపెన్ అవుతుంది, డిఫరెంట్ ఫోన్లో మోడ్ ఎలా ఉంది చేయమన్నాడు అనుకోండి. సో ఎప్పుడు మనం ఇలా డిఫరెంట్ సైజెస్ పెట్టుకొని దీన్ని స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళకి షేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, డివైస్ పిక్సెల్ రేషియో. అడ్జస్ట్ ద డివైస్ పిక్సెల్ రేషియో
to see how your website appears on high density screens like retina displays. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి ఓకే, బట్ కొన్ని చాలా హై డెన్సిటీ ఉంటాయి కదా, వాటిలో మీకు కూడా ఎలా డిస్ప్లే అవుతుంది అని చూడాలంటే హై రెజల్యూషన్ ఇవ్వండి. ఇక్కడ హై రెజల్యూషన్ మెన్షన్ చేయాలంటే ఏం చేయాలి, రెస్పాన్సివ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సైజు ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది జరుగుతుంది. 76, 80, 43, 20 సంథింగ్ ఇలా. అదేవిధంగా దీని యొక్క పర్సంటేజ్ కూడా మనం మార్చుకోవచ్చు. 100% వ్యూలో ఎలా మనం జూమ్ చేసి చూడటానికి కొద్దిగా 50%, 75%, ఓకే, 125 ఇలా రకరకాల సైజెస్ అనేది ఫిట్ టు విండో ఇలా రకరకాల సైజెస్లో చెక్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మనం చెప్పుకుంది ఏంటి, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది మనకి జనరల్గా డిఫాల్ట్గా ఏమవుతుంది, డెస్క్టాప్ వ్యూలో ఉంది. బట్ ఈ డెస్క్టాప్ వ్యూలో ఉన్నప్పుడు మనకి మనం వేరే ఫోన్లో ఎలా ఓపెన్ అవుతుంది చెక్ చేయాలనుకున్నాం డిఫరెంట్ సైజెస్లో. సో ప్రతిదానికి కూడా మీరు ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే కనుక అది ఎన్ని మోడ్స్, అన్ని ఫోన్లు మనం అన్ని రకాల డివైస్ మనం కొని తీసుకొచ్చి లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకొని చేయలేం. కాబట్టి సింపుల్గా మనకేంటి డెవలపర్ టూల్ ఉంది. ఆ డెవలపర్ టూల్కి కమాండ్ ఏంటి F12 కానీ కంట్రోల్ షిఫ్ట్ అయ్యి కానీ అన్నాం. తర్వాత అక్కడి నుంచి మనం ఏం చేసాం, డివైస్ టూల్ బార్లోకి వెళ్ళాం. ఈ డివైస్ టూల్ బార్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి ప్రీసెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోన్స్ ప్రీసెట్స్ ఉంటాయి. వాటిని ఏదైనా కావాలి అంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ రెస్పాన్సివ్ మోడ్ ఉంటుంది అన్నాం. రెస్పాన్సివ్ మోడ్ అంటే మనకి కావాల్సినట్టు డైరెక్ట్గా సైజ్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం. అదేవిధంగా నెక్స్ట్ వన్ అదే డిస్ప్లే మీరు 100%, 50% ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏమంటున్నాం, థ్రోట్లింగ్ మోడ్ అంటే నెట్వర్క్ 3Gలో హై స్పీడ్ నెట్వర్క్లో ఎలా పనిచేస్తుంది మన సైటు, లో స్పీడ్లో ఎలా ఉంది, ఆఫ్లైన్లో ఎలా ఉంది అన్నది చూడొచ్చు అన్నాం. అదేవిధంగా ఇక్కడ ఓరియంటేషన్ పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్లో ఎలా ఉంది అన్నది చూసాం. అదేవిధంగా కొన్ని మోడల్స్ ఆఫ్ ఫోన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫోల్డర్ టైప్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కంటిన్యూషన్ డిస్ప్లేనా ఫోల్డెడ్ డిస్ప్లే తీసుకున్నప్పుడు ఈ విధంగా మీకు ఫోల్డ్ స్క్రీన్స్ ఐడియా ఉన్నాయి కదా, రెండేపుల స్క్రీన్ ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడికి ఇది ఫోల్డ్ అవుతుంది, దీని వ్యూ ఎలా ఉంది అన్నది, మన వెబ్సైట్ వ్యూ ఎలా ఉంది అన్నది చెక్ చేయొచ్చు. అంటే ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో ఎలా కనబడుతుంది, రైట్ సైడ్ స్క్రీన్లో ఎలా కనబడుతుంది అన్నది కూడా చెక్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఫోన్ మోడల్ని బట్టి ఇక్కడ ఎడిషనల్ ఆప్షన్స్ అన్నది డిస్ప్లే అవుతాయి. మనం ఎప్పుడైతే ఇక్కడ ఫోల్డెడ్ మోడల్ ఫోన్ తీసుకున్నామో అప్పుడు మీకు ఆ ఫోల్డెడ్ మోడ్లో కూడా మనకి కంటిన్యూషన్ మోడ్లో ఉందా, ఫోల్డెడ్ మోడ్లో ఉందా అన్నది దాన్ని బట్టి మనం చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది వ్యూ పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా, ఈ లైన్ అన్నది ఎందుకు రాసాం, మెటా నేమ్ వ్యూ పోర్ట్. ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సింటాక్స్ మెటాకి నేమ్కి స్పేస్ ఉంది, తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాం, వ్యూ పోర్ట్కి స్ట్రింగ్స్లో పెట్టాం, తర్వాత గ్యాప్ ఇచ్చేసి కంటెంట్ అని చెప్పి టైప్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాం, డివైజ్ విడ్త్. అంటే మీరు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ నెంబర్ స్పెసిఫై చేశారు అనుకోండి, ఏ వెబ్సైట్లో ఏ డివైజ్లో ఓపెన్ చేసినా అదే సైజులో కనబడుతుంది రెజల్యూషన్. వెరేజ్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, స్పెసిఫిక్గా నెంబర్ ఇవ్వకుండా డివైజ్ యొక్క విడ్త్ ఎంత ఉంది, నువ్వు ఫోన్లో ఓపెన్ చేస్తున్నావా ఆ ఫోన్ యొక్క విడ్త్కి ఆటోమేటిక్గా సెట్ అయిపో. అదేవిధంగా డెస్క్టాప్ ఓపెన్ చేస్తున్నావా డెస్క్టాప్ యొక్క విడ్త్కి సెట్ అవ్వు అని దీని అర్థం. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైజ్ విడ్త్ అని ఇచ్చినప్పుడు. ఓకే, తర్వాత ఇనిషియల్ స్కేల్ అని చెప్పి దాని ఇనిషియల్ స్కేల్ ఎంత ఉంది, ఎంత కావాలి, జూమ్ సైజ్ ఎంత కావాలి అన్నది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వ్యూ పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.